ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు అక్షయ తృతీయ రోజు రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి చందనోత్సవం జరుగుతుంది, తర్వాత పరశురామ జయంతి అంటారు. అయితే పరశురాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోని జన్మించినవాడు. అయితే ఈయన బ్రాహ్మడు అయినప్పటికీ క్షత్రియులందరినీ కూడా, రాజులందరినీ కూడా దండెత్తి సంహరిస్తాడు. అయితే మరి భూదేవి ఈ మదాంధులైన రాజులు తనకు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఊరికే యుద్ధాలు చేస్తూ జీవులను హింసిస్తున్నారు అని చెప్పి మొరబెట్టుకుంటుందట విష్ణుమూర్తితో. అయితే అప్పుడు ఆ విష్ణుమూర్తి అంశతోని ఈ పరశురామ అవతారంగా జన్మించి వాళ్ళని సంహరిస్తాడనమాట. దుష్టులను శిక్షించేందుకే ఆయన పరశురాముడిగా అవతరిస్తాడు. ఇదంతా కూడా మనకి స్కంద పురాణంలో, విష్ణు పురాణంలో, హరివంశ భవిష్య పురాణాల్లో కూడా ఉంది. అయితే ఈయన రుద్రుడి గురించి తపస్సు చేస్తాడు. రుద్రుని గురించి తపస్సు చేసి ఆయన భక్తికి రుద్రుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అంటే, నేను అన్ని విద్యలు నీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు. అట్లా అన్ని విద్యలు నేర్చుకొని ఎంతో చక్కగా ప్రావీణ్యత కలిగితే అప్పుడు సంతోషించి రుద్రుడు పరశును ఆయుధంగా ప్రసాదిస్తాడనమాట. అందుకనే పరశురాముడు అని పేరు వచ్చింది ఈయనకి. అయితే మరి ఈయన బ్రాహ్మడు కదా, క్షత్రియుడి లక్షణాలు ఎందుకు వచ్చాయంటే దాని కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుశవంశానికి చెందిన మహారాజు గాది. అయితే ఒకసారి భృగు వంశానికి చెందిన రుచికుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్తే ఆయన కూతురు సత్యవతిని చూస్తాడనమాట. చూసి నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు రాజుని. అప్పుడు ఆయన ఏమంటాడంటే 1000 గుర్రాలు ఇమ్మని కోరుతాడు. అంటే రుచికుడు మరి వాళ్ళ దగ్గర గుర్రాలు ఎక్కడ ఉంటాయి, వరుణుణ్ణి ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని వివాహం చేసుకుంటాడు. అయితే ఇట్లు ఉండగా ఒకరోజు ఆ సత్యవతి రుచికుడిని ఏమడుగుతుంది అంటే, మా అమ్మకు పుత్ర సంతానం కావాలి, నాకు కూడా పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటుంది. అయితే ఈయన రుచికుడు ఒక యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సును, రాజమంత్రపూతమైన ఒక హవిస్సును తయారు చేస్తాడనమాట. చేసి ఆయన స్నానానికి వెళ్తాడు. అప్పుడు ఈ సత్యవతి ఆమెకు తెలియకుండానే ఆ హవిస్సును, మంత్రపూతమైన హవిస్సునేమో ఆమె స్వీకరిస్తుంది, విప్రమంత్రపూతమైన హవిస్సునేమో తల్లికిస్తుంది. మరి రుచికుడు వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసి అయ్యో ఇట్లా జరిగింది అని అంటే, అప్పుడు రుచికుడు ఏమని చెప్తాడంటే, మనకు పుట్టే కొడుకేమో సాత్వికుడుగానే ఉంటాడు, కానీ మనుమడు అటువంటి లక్షణాలు, క్షత్రియ లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్తాడనమాట. అదేవిధంగా గాది అంటే సత్యవతి తల్లికేమో కొడుకుగా జన్మించిన వాడే విశ్వామిత్రుడు అనమాట. ఆయన అందుకని అంటే విప్ర మంత్ర హవిస్సును తీసుకుంటుంది కదా ఆమె. అందుకే విశ్వామిత్రుడేమో క్షత్రియుడైనా కూడా ఆయన తపస్సులు చేస్తూ బ్రహ్మర్షి కావాలని కోరుకుంటాడనమాట. అయితే ఈ భృగు వంశం కదా వీళ్ళది. భృగు వంశంలో భృగు మహర్షికి కోపం ఎక్కువగా ఉంటుందంటారు కదా. ఆ విధంగా జమదగ్నికి కూడా కోపం ఎక్కువ. ఈ రుచికుడి కొడుకే జమదగ్ని. అయితే ఈ జమదగ్నికి రేణుకాదేవితో వివాహం జరుగుతుంది. అయితే వీరికి 6 సంతానం. ఆ 6లో చివరి వాడే పరశురాముడు అనమాట. అయితే ఈ పరశురాముడు వీళ్ళకి కోపం ఎక్కువ. అయితే ఈ 6 కొడుకులు వీళ్ళు ఆశ్రమంలో ఉండగా ఒకరోజు ఏమవుతుంది అంటే, రేణుక ఈమె
రేణుకాదేవి నీటి కోసము చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వులు జలకేలు చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. అయితే అప్పుడు జమదగ్ని ఆమెను సంహరించమని కొడుకులను కోరుతాడు. కోపం కదా ఆయనకి. కోపం వచ్చి నువ్వు రావడానికి ఆలస్యమైంది కాబట్టి ఏదో తప్పు చేసినావు నువ్వు అని చెప్పేసి వెంటనే ఈమెను నరకండి అని కొడుకులను పిలిచి అడుగుతారు. అయితే వాళ్ళు పెద్ద 5 కొడుకులు కూడా ఎవరు ముందుకు రారు, మేము అమ్మను సంహరించలేము ఆ విధంగా అంటారు. అయితే అప్పుడు వాళ్ళని శపిస్తాడనమాట. అయితే అప్పుడు పరశురాముడు వస్తాడు. పరశురాముడిని పోయి అమ్మను సంహరించు అనగానే ఆయన ఏం మాట్లాడకుండా వెంటనే కత్తి తీసి ఆ అమ్మ తలకాయని నరికేస్తాడు. నరికేస్తే అప్పుడు జమదగ్ని కోపం పోయి, మరి నువ్వు నా ఆజ్ఞ పాటించినావు, సంతోషపరిచినావు నన్ను, నీకేం కావాలి కోరుకో అంటే అప్పుడు ఆయన మా అమ్మని బతికించు, మా అన్నలను బతికించు అని కోరుతాడనమాట. అప్పుడు మళ్ళీ ఆయన మంత్రజలాన్ని సంప్రోక్షణ చేసి వాళ్ళని బతికిస్తాడు. ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే మాహిష్మతి రాజ్యానికి కార్తవీర్యుడు అనే రాజు ఉంటాడు. ఆయన దత్తాత్రేయుని కోసం తపస్సు చేసి 1000 చేతులను పొందుతాడనమాట దత్తాత్రేయుని అనుగ్రహంతో. అయితే ఆ చేతుల బలంతో మదాంధుడైపోయి అందరినీ జయిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఒకసారి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళి అలసిపోయి అక్కడే దగ్గరలో ఉన్న ఈ జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. వస్తే రాజుగారు వచ్చిండ్రు వాళ్ళ పరివారానికి. వీళ్ళు చక్కగా ఆదరించి పంచభక్ష పరమాన్నాలతోని భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తారు. అయితే ఆయన ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి, మీరు ఎట్లా చేసిండ్రు ఇవన్నీ, మీరు ఆశ్రమంలో ఉంటారు కదా, మీకు ఇబ్బంది కలిగించినాము, ఇవన్నీ చేయడానికి ఎట్లా సాధ్యమైంది అంటే కామధేను సంతానమైన గోవు వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి మాకు అని చెప్తాడనమాట. అయితే అప్పుడు ఆ రాజు కార్తవీర్యార్జునుడు ఏమడుగుతాడంటే నాకు ఈ గోవుని ఇవ్వండి అని అడుగుతాడు. అంటే అట్లా ఇవ్వలేము నేను అని తిరస్కరిస్తాడు. తిరస్కరించినప్పుడు అహంకారం కలిగిన రాజుకు కోపంతో ఆ గోవును బలవంతంగా తీసుకెళ్తారు అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత పరశురాముడు ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ఇట్లా గోవును తీసుకెళ్ళిండ్రు అని తెలుస్తుంది. తండ్రి చెప్తాడు. చెప్పగానే ఈయన కార్తవీర్యార్జునుడి మీదికి యుద్ధానికి పోయి ఆయన 1000 చేతులను తలను సంహరించి వచ్చేస్తాడనమాట. వస్తే అప్పుడు తండ్రి ఏమంటాడు, అయ్యో అట్లా ఎందుకు చేసినావు, మనం బ్రాహ్మణము, అట్లా యుద్ధాలకు పోకూడదు, నువ్వు అంటే నువ్వు చక్కగా పోయి పుణ్యక్షేత్రాలు దర్శించుకొనిరా, ఈ పాపాన్ని పోగొట్టుకో, కోపాన్ని తగ్గించుకో అని చెప్తాడనమాట. అంటే సరే అని ఈయన పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాడు. ఒక ఏడాది పాటు తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ మధ్యలోనే ఈ కార్తవీర్యార్జుని కుమారులకు కోపం వస్తుంది. తన తండ్రిని సంహరించిపోయిండు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతారు అన్నమాట. అయితే వీళ్ళు ఆశ్రమం మీద దాడి చేస్తారు. అప్పుడు జమదగ్ని ధ్యానంలో ఉంటాడు. అయితే వీళ్ళు పోయి ఆయన తలను నరికేసి తలను తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తల్లి రేణుకామాత ఏం చేస్తుందంటే ఆ తండ్రి యొక్క ఆ మొండె మీద పడి ఏడుస్తూ 21 సార్లు పరశురాముడిని పిలుస్తుంది. పిలవంగానే అది ఆయనకు తెలిసి వెంటనే వస్తాడు. వచ్చి విషయం తెలుసుకొని మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి పోయి వాళ్ళందరినీ సంహరించి ఆ తలను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి తండ్రికి ఆ తలను పెట్టి జమదగ్నిని మళ్ళీ జీవింపజేస్తాడనమాట. అట్లా జీవింపజేసిన తర్వాత
మొత్తము క్షత్రియులందరూ రాజులందరినీ 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి రాజులందరినీ సంహరిస్తాడు. అట్లా రాజులను సంహరించిన దానికి ఒక ఏరు తయారైందట. ఆ రక్త తర్పణాలు వదిలిండట అప్పుడు తల్లిదండ్రికి అట్లా సంహరించి. అయితే ఆయన జన్మమే దానికోసం కదా, ఇటువంటి అహంకారులైన రాజులను సంహరించడానికి. అయితే ఇట్లా మొత్తం అందరినీ సంహరిస్తే కొంతమంది మాత్రమే మిగిలిండట. దశరథుడు అటువంటి కొంతమంది రాజులే మిగిలిండట. జనక మహారాజు ఇలాంటి సాత్వికమైన రాజులు. అందుకే మనకు రామాయణంలో మళ్ళీ పరశురాముడి అవతారం కనిపిస్తుంది. రామ కళ్యాణం అయిన తర్వాత రాముడికి సీతకు పరశురాముడు శివధనస్సును, తన గురువు అయిన శివుడి యొక్క ధనస్సును విరగ్గొట్టిన వాళ్ళు ఎవరు అని ఆయన దండించడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ విష్ణు చాపాన్ని కూడా నువ్వు ఏది ఎక్కుపెట్టి చూపి నాకు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు తెలుసుకుంటాడనమాట. ఈయన సాక్షాత్తు విష్ణు స్వరూపం కదా, ఆయన యొక్క అంశనే పరశురాముడు. కాబట్టి నేను కూడా విష్ణువుకి సంబంధించిన వాడనే అని తెలుసుకొని ఇక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మళ్ళీ భారతంలో కూడా పరశురాముడు మనకు భీష్ముడికి గంగాదేవి అభ్యర్థిస్తుంది భీష్ముడికి అస్త్ర విద్యలు నేర్పిమని. అంటే పరశురాముడు నేర్పిస్తాడనమాట. మళ్ళీ కర్ణుడేమో బ్రాహ్మడిగా నేను అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి పోతాడు. పోయి నేను బ్రాహ్మలకే నేర్పిస్తా అంటే నేను బ్రాహ్మణ్ణి అని చెప్పేసి నేర్చుకుంటాడు. అన్నీ నేర్చుకున్న తర్వాత ఇతను అబద్ధం చెప్పిండు, బ్రాహ్మడు కాదు అని తెలుస్తుంది. తెలిసినప్పుడు పరశురాముడు ఆయనకి శాపం ఇస్తాడు. నువ్వు యుద్ధంలో ఉపయోగించాలి ఈ విద్యను అనుకున్నప్పుడు నీకు గుర్తు రాదు, నీకు ఉపయోగపడదు అని శాపం ఇస్తాడనమాట. పాపం అన్నీ నేర్చుకుంటాడు కానీ ఆ విధంగా ఆయన అన్నీ ఉపయోగించుకోలేకపోతాడు, నేర్చుకుంటాడు కానీ యుద్ధంలో. మళ్ళీ ద్రోణాచార్యుడు కూడా అస్త్ర విద్య పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇదంతా పరశురాముడి కథ అండి. అయితే ఈయన భూమిని అంతటిని ఆక్రమించేసిండు, అందరు రాజులను సంహరించి కైవసం చేసుకున్నాడు కదా. మరి భూమండలాన్ని అంతా ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఏం రాజ్యపాలన చేయడానికి రాలేదు. అందుకని కశ్యప మహర్షికి ఈ భూమిని అంతా దానం చేస్తాడు, కశ్యప ప్రజాపతికి. అయితే అట్లా దానం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఉండడానికి, తపస్సు చేసుకోవడానికి ఎక్కడ ప్లేసే లేదట భూమి మీద. అప్పుడు ఏం చేసిండు అంటే ఈయన కరమణ అంటే కేరళ తిరువనంతపురం దగ్గర తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఏం చేసిండట, ఆ నదిలోకి ఈ పరశును విసిరేసిండట. విసిరేస్తే అప్పుడు ఆ నది అట వెనక్కి వెళ్ళిందట, కొంత జాగా ఇచ్చిందట ఈయన తపస్సు చేసుకోవడానికి. అక్కడ వెలిసింది ఈయన ఆలయం ఉంది. ఈయనేమో మహేంద్రగిరికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు, ఇప్పటికి కూడా ఉంటాడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇదండి పరశురాముని యొక్క చరిత్ర. మనకి పరశురామ జయంతి సందర్భంగా మనము ఈ పరశురామ అవతారం కథను విని ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.